హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను నా రూమ్లో నా ప్లేస్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తున్నాను. అసలు ఎక్కడంటే అక్కడ ఏమంటే అవి ఉన్నాయి. అండ్ ఈరోజు నా మైండ్ కూడా ఏమంత మంచిగా లేదు. సో నాకు ప్లేస్ని కొంచెం క్లీన్ చేద్దాం అనిపించింది. ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా సరే కొంచెం ప్లేస్ని అలా క్లీన్ చేస్తే నా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది అండ్ థాట్స్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అనిపించింది. అందుకని ఇప్పుడు నేను నా రూమ్ నా ప్లేస్ ఎలా ఉంది ఏంటి దాన్ని నేను కొంచెం నీట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అవన్నీ కూడా రూమ్లో నా ప్లేస్ ఎలా ఉంది ఏంటి నేను ఇప్పుడు మళ్ళీ అంతా సర్దేస్తాను కదా, తర్వాత ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అవంతా కూడా చూపించాలి అనుకుంటున్నా. ఇవైతే గౌన్స్, జీన్స్ అండ్ పైన మనం వేసుకునే టాప్స్ అవన్నీ కూడా నేను బ్యాగ్స్ అండ్ నార్మల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అలా సెట్ చేశాను అనమాట, హ్యాంగర్స్కి తగిలిచ్చేసి పైన. తర్వాత కింద స్పేస్లో వచ్చేసి టాప్స్, నైట్ వేర్కి యూజ్ చేసేది స్వెటర్ అండ్ కొన్ని మేకప్ థింగ్స్ అండ్ ఈ టిష్యూస్ అవి ఇవి కొంచెం అలా పెట్టేశాను. ఉన్న స్పేస్లోనే నా దగ్గర ఉన్న క్లాత్స్ అన్నీ కూడా నేను సెట్ చేసుకోవాలి కాబట్టి అసలు పైన హ్యాంగర్స్కి టచ్ చేసినవి వేసినవి కొంచెం ఏదన్నా పొడుగ్గా ఉందంటే కింద క్లాత్స్ మీద పడిపోతుంది అనమాట. అలా ఉంది పైన క్లాత్ సెక్షన్ అదంతా అలా పెట్టేసుకున్నాను ఇంకా. సో అది కొంచెం సెట్ చేయాలి. అండ్ ఇలా ఒక డ్రా ఒకటి ఇచ్చారనమాట మనకి. అందులో ఏంటంటే ఇంకా పూజ సామాన్లు మాత్రమే పెట్టుకోవాలి అనుకున్నాను. కొంచెం ఈ మ్యాచ్ స్టిక్ అండ్ కర్పూరం ఉంటుంది కదా, చిన్ని చెంబు ఒకటి ఉంటుంది కదా, సో అది ఎందుకో పెట్టేశాను అట్లా అక్కడ ఉండనీలే అని చెప్పి. ఇవైతే పూజ కోసం అప్పుడప్పుడు దీపం వెలిగిస్తాం కదా, ఆ ధూపం అవి ఉంటాయి కదా, అవి స్టిక్స్ అవి అలా పెట్టాను. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి చిన్ని బొమ్మనైతే మా ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను అనమాట. తర్వాత శివుడిది ఆ బొమ్మ వచ్చేసి నేను మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్ తెలీదు ఈ మూడిట్లోనూ ఒక యాప్లో అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే నేను 7 to 6 months నుంచి అమౌంట్ సేవ్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అట్లీస్ట్ ఈచ్ మంత్ 100 రూపీస్ అయినా అందులో వేయాలి అలా అనుకొని పెట్టుకున్నాను. అండ్ జెండు బామ్ ఇంకా అవి ఇవి కొంచెం ఉంటాయి కదా, అవన్నీ అట్లా పెట్టేశాను అక్కడ. ఇంకా కింద డ్రాలో అయితే మరీ ఘోరంగా ఉంది. మనం స్టిక్ యూస్ చేస్తాం కదా వీడియోస్ తీసేటప్పుడు, ఆ స్టిక్ అలాగే ఉంది. కొన్ని పేపర్స్ ఉన్నాయి అండ్ కొన్ని బట్టలు కూడా అక్కడ పెట్టానన్నమాట, పైన సరిపోవట్లేదు అని చెప్పి. టవల్స్, బెడ్షీట్స్ అవన్నీ. ఆ తర్వాత కొన్ని నా పాస్వర్డ్స్, ఈమెయిల్స్ అవన్నీ కూడా ఒక బుక్లో రాసి ఉంటాను, ఆ బుక్ ఒకటి. అండ్ ఇంకా అన్నీ అలా ఉన్నాయన్నమాట. జీన్స్లో అవి ఇవి నేను యూస్ చేస్తున్నాను చేయట్లేదు కూడా నాకే తెలియట్లేదు, అలా అంతా ఉండిపోయాయి అవి. పిల్లో కవర్స్ అవన్నీ అక్కడే పెట్టాను. అండ్ కొన్ని వెజల్స్ నాకు బయట పెట్టడం నచ్చదు, బికాజ్ కొంచెం ఎలా అంటే అలా దుమ్ము పడిపోతూ ఉంటుంది, అట్లంతా నీట్గా ఉండవు అని చెప్పి నేను కొంచెం లోపల డ్రాలోనే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే పౌడర్స్ అని ఉంటాయి కదా, కుకింగ్ రిలేటెడ్ పౌడర్స్ అవన్నీ వేసుకోవడానికి అలా ఒక చిన్నది సెటప్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్ అవన్నీ ఉన్నాయి. ఒక చిన్న బాస్కెట్ లాగా ఉందన్నమాట, అందులో చిన్న చిన్న క్యారీస్ అవి ఇవి అందులో పెట్టేశాను. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా అందులోనే ఉన్నాయి కొన్ని. ఇంకా కిందికి వచ్చేస్తే ఇది లాస్ట్ డ్రా అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు నేను యూజ్ చేసేదాన్ని బట్టి యూజ్ చేయనివి అలా అంతా ప్లేస్ చేస్తూ వచ్చాను 1 by 1 నీట్గా. ఇవి నా స్టడీ బుక్స్ అండ్ ఒక నోవెల్ ఈ మంత్లో చదవాలనుకున్నది అండ్ ఎగ్స్, యూట్యూబ్కి యూజ్ చేసే కొన్ని మెటీరియల్స్, జాగరీ పౌడర్ అండ్ పర్ఫ్యూమ్స్, ఆయిల్ మొత్తం ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ అలా పెట్టేశాను అనమాట. అస్సలు స్పేస్ ఉండదు పీజీలో, కానీ ఎలాగోలా అట్లా సెట్ చేసి పెట్టాను. ఇక్కడ షాంపూ బాటిల్స్ నాతో 2 ఉన్నాయి. ఒకటి అయిపోయింది, ఇంకోటి కొత్తది తీసుకున్నాను. బట్ ఎందుకు నాకు అది పడేయాలని అనిపించలేదు, ఇంకా అలాగే పెట్టేశాను అది. అలా ప్రస్తుతానికి నా ప్లేస్ అయితే వాళ్ళు ఇచ్చిన స్పేస్ ఏరియాలో ఇలా ఉందన్నమాట. ఎలా అంటే అలా క్లీన్గా లేదు, ఏం లేదు, ఎక్కడెక్కడంటే అక్కడ అవంతా ఉన్నాయి. ఈ జపమాలలో ఒకసారి నేను బయటికి వెళ్తూ హ్యాండ్ బ్యాగ్ కావాలని చెప్పి అందులోంచి తీసి అక్కడ పెట్టేశాను. మళ్ళీ ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం మర్చిపోయాను నేను. ఇప్పుడు ఇలా ఉన్న ఈ ప్లేస్ని ఎంత వీలుంటే అంత మంచిగా అన్నీ ఎక్కడికక్కడ సెట్ చేసేయాలి అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు నీట్గా ఆర్గనైజ్ చేస్తానో ఏమో. ఇక్కడైతే ఇంకా పైన క్లోజ్ చేసేస్తాం కదా వార్డ్రోబ్ది, అక్కడ అలా రాసుకున్నాను అనమాట. థింక్, ప్లాన్, ఎగ్జిక్యూట్ అండ్ లీవ్ ఇట్ అని చెప్పేసి. నేను ఏం కావాలో మనం బేసిక్గా థింక్ చేయాలి, ప్లాన్ చేయాలి, పక్కా ఎగ్జిక్యూషన్ ఉండాలి, ఆ తర్వాత ఏం జరిగితే అది జరిగిందని వదిలేయాలి. అలా చూస్తున్నప్పుడల్లా నాకు ఆ మైండ్ సెట్ రావాలని అలా నోట్ చేసి పెట్టుకున్నాను. అండ్ విండో దగ్గర నేను చదువుకునే బుక్స్, ఆ పెన్స్, స్కేల్ అవి కొన్ని ఉంటాయన్నమాట.
ఇదైతే ఇంకా బెడ్ కింద స్లిప్పర్స్ది ఒక బాక్స్, జీన్సెస్ అవన్నీ ఉన్నాయి అదొక బాక్స్. నేను యూజ్ చేయనివి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోసం అని చెప్పేసి కొన్ని జీన్సెస్ పెట్టుకొని ఉన్నానన్నమాట. అవి అక్కడ కొన్ని ఉన్నాయి, అదొక అట్టపెట్టు ఉంది. అండ్ ఇది నా ట్రావెల్ బ్యాగ్ చిన్నది. నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాను. అవన్నీ పైనుంచి తీసుకోవాలంటే కష్టమని అక్కడ పెట్టేశాను స్పేస్ ఉంటే. ఇంకా మా రూమ్లో వాళ్ళిద్దరూ ఇలా వెంకటేశ్వర స్వామిది అండ్ వినాయకుడివి అలా సెట్ చేశారనమాట. రూమ్లో మార్నింగ్ లేవగానే చూసినప్పుడు అలా మంచిగా అనిపించాలి అని చెప్పి. ఫైనల్లీ ఇది ఇంకా విండో సైడ్ అనమాట. ఇలా ఉంటుంది అవుట్ సైడ్ బయట. ఫుల్ ఈ బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ చేస్తూ ఫుల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి రోజు. ఇంకా బయటకు వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. మా రూమ్ బయట ఎప్పుడు కూడా ఈ చైర్ అనేది ఉండనే ఉంటుంది. వాళ్ళు తీసుకొని వెళ్ళి పైన పెట్టేసిన ఓనర్ లేదా క్లీన్ చేసేవాళ్ళు, మేమైతే మళ్ళీ కిందకి తెచ్చుకుంటాం. బికాజ్ లగేజ్ అవంతా పైనే ఉంటాయి కాబట్టి మాకు కావాల్సినప్పుడల్లా మేము తీసుకోవాలి అని చెప్పేసి మేము రూమ్ బయట ఒక చైర్ని అయితే మా కోసం పెట్టుకొని ఉంటాం ఎప్పుడు. ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ కూడా పైనుంచి కిందికి తీసేసాను. ఆ తర్వాత బెడ్ కింద ఈ బాక్సెస్ ఉన్నాయన్నాను కదా, అవి కూడా తీసేసి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, నేను యూజ్ చేస్తున్నానా లేదా, అవి నాకు అవసరం ఉంటే నీట్గా ఒక ప్లేస్లో పెట్టుకుందాం, లేదంటే ఇంకా అట్లా క్లోజ్ చేసేసి పెట్టేద్దాం అనుకున్నాను. ఇదైతే నేను అప్పుడప్పుడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వేస్తూ ఉంటానన్నమాట. దాంట్లో భాగంగా దాన్ని అలా చేసేసాను కలర్స్ కోసం అంతా యూజ్ చేసి, లైక్ కలర్స్ మిక్సింగ్ కోసం యూజ్ చేసి. ఇవైతే కొన్ని పేస్టల్ కలర్స్ అండ్ టేపు, క్యాన్వాస్లు, బుక్స్ అలా ఇంకా ఏమేమో ఉన్నాయన్నమాట. ఎందులో ఏమున్నాయో కూడా నాకు క్లారిటీ రావట్లేదు. అండ్ అక్రాలిక్ కలర్స్ కూడా నాతో చాలానే ఉంటాయి. కొన్ని క్లాత్ మెటీరియల్స్ కూడా అనుకోండి, లైక్ డ్రెస్సెస్, అదేదైనా మనం పాత క్లాత్స్ అలా మనం యూజ్ చేయని ఉంటాయి కదా, వాటి మీద ఏదైనా పెయింటింగ్స్ అలా ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి నేను కొన్ని తీసి పెట్టుకున్నాను. చాలా తక్కువ యూజ్ చేసింది, బట్ అలా ఉన్నాయన్నమాట క్లాత్స్. ఉన్నీళ్ళు ఎప్పటికైనా యూజ్ అవుతాయని అలా పెట్టేశాను. అండ్ ఇవైతే స్కర్ట్స్ అనమాట. ప్రజెంట్ ఈ స్కర్ట్స్ ఇవి నేను యూజ్ చేయట్లేదు అంతగా, సో అందుకని పక్కన పెట్టున్నాను. సో అవన్నీ కూడా తీసి ఇక్కడ పెట్టాను అనమాట. తర్వాత ఇంకా 1 by 1 మొత్తం ఆ వార్డ్రోబ్లో ఉన్నవన్నీ కూడా తీసి ఏవి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, ఏవి చేయట్లేదు, గౌన్స్ ఎన్ని ఉన్నాయి, అవి నేను యూజ్ చేస్తున్నానా లేదా, టాప్స్ ఏంటి, అవి నాకు సరిపోతున్నాయా లేవా, లేకపోతే ఎక్స్ట్రాగా ఏమైనా పెట్టుకున్నానా, కొంచెం అలా అంతా వేసుకొని చూసేసి ఒకసారి నీట్గా టాప్స్, గౌన్స్ అండ్ జీన్సెస్ అన్నీ నేను యూజ్ చేసేవి మాత్రం అక్కడ పక్కన పెట్టాను. అలా మొత్తం ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేశాను అండ్ కింద ఉన్న బ్యాగ్స్ కూడా ఓపెన్ చేశాను. అలా మొత్తం తీసి ఏవైతే నేను యూజ్ చేస్తున్నానో అవి మాత్రం సైడ్కి పెట్టేసి ప్రజెంట్ యూజ్ చేయను అనుకున్న క్లాత్స్, జీన్సెస్ అన్నీ కూడా ఇలా ట్రావెల్ బ్యాగ్లో సెట్ చేసేసాను ఒక సైడ్. సాక్సెస్, జీన్స్, టాప్స్, డ్రెస్, అలా ఇంకా షర్ట్ అలా ఏవైనా నేను యూజ్ చేయని ఉంటే ప్రజెంట్ అవన్నీ అలా నీట్గా సెట్ చేసి పెట్టేశాను ఈ బ్యాగ్లో ఒక సైడ్. కింద ఉంటే అన్నీ చాలా అసలు స్పేస్ సరిపోవట్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని మిగతాటివన్నీ అలా పెట్టేయాలి అనిపించింది నాకు. ఇంతకుముందు అసలు ఎక్కడెక్కడ ఏమేమి క్లాత్స్ ఉన్నాయి, ఏమి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మెటీరియల్స్ ఉన్నాయి, నేను యూజ్ చేస్తున్నానా లేదా, అవి మాత్రం ఒక సైడ్ అవంతా ఏమి క్లారిటీ లేదు నాకు. సో ఇప్పుడు నేను ఇలా అంతా సెట్ చేసేదాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏమున్నాయి, నేను యూజ్ చేస్తానా లేదా, కావాలంటే ఎట్లా అవంతా సెట్ చేసుకోవచ్చు. అండ్ నాతో 2 కట్ల బ్యాగులు ఉన్నాయి. సో వాటిల్లో ఒకటి ఇక్కడ పెట్టేశాను, ఒకటి క్లాత్స్ వాషింగ్కి వేయడానికి అలా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని ఒకటి బయట పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఓన్లీ జీన్సెస్ అక్క నాకు కొన్ని ఇచ్చారనమాట వేసుకోమని చెప్పి, అవి నాకు సరిపోవట్లేదు. అందుకని అవి నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి యూజ్ చేద్దాం అనుకున్నా, అవి అందులో బాక్స్లో పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఈ చిన్న ట్రావెల్ బ్యాగ్లో ఇంకా ఈ రిజైన్ ఆర్ట్స్, పెయింటింగ్స్ ఇవైతే నేను మంత్కి ఒక్కసారైనా ఈ ట్రావెల్ బ్యాగ్ ఓపెన్ చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. 3 to 4 వీడియోస్ అయినా ఒక్క రోజులో, ఎక్కువ డేస్ పెట్టుకోను, ఒక్కరోజు కూర్చొని రెఫరెన్స్ ఇమేజెస్ అలా ఉంటాయి కదా, అవన్నీ చూసుకునేసి మంచిగా ఒక్కరోజు ఓపెన్ చేసి ఆ ఒక్క రోజులోనే అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ట్రావెల్ బ్యాగ్ లోపల పెట్టేస్తానమాట. ఇంక ఇలా కొన్ని బాక్సెస్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినవి అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మంచిగా నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేయాలి. ఫైనల్లీ ఈ ట్రావెల్ బ్యాగ్ అయితే మొత్తం నీట్గా సెట్ చేసేసాను. అండ్ ఇక్కడ ఇంకా దీంట్లో కొన్ని క్లాత్స్ కూడా ఉన్నాయి. ఈ ప్యాన్ అయితే నేను యూజ్ చేయట్లేదు. స్టార్టింగ్లో నేను కొన్ని కావాలని డీమార్ట్కి వెళ్ళి తీసుకున్నప్పుడు అందులో ఆఫర్లో అది వచ్చింది.
బట్ నేను యూజ్ చేయలేదు, అది అలాగే ఉండిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదన్నా సాంగ్స్ లేదా మూవీస్ అలా చూస్తూ ఉంటే ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా అలా ఏదో ఒకటి వింటూ అలా మొత్తం సెట్ చేసేస్తున్నా. బెడ్షీట్ మార్చాలన్నమాట, అందుకని బెడ్షీట్ కవరు అండ్ పిల్లో కవర్ అవన్నీ కూడా పైన పెట్టాను. ఇవన్నీ నోవెల్ బుక్స్ అండ్ కొన్ని బ్యాగ్స్, థ్రెడ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అసలు క్లే ఆర్ట్స్కి సంబంధించినవి 1 or 2 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ గవ్వలు అవి నేను కొన్ని తెచ్చుకున్నాను అనమాట మాయా రిజైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు. అవి కొన్ని అండ్ చార్జర్ బుక్స్ నేను చదివేటివన్నీ ఇట్లా ఇక్కడ విండో పక్కన పెట్టేస్తాను అట్లా. ఇంకా చిన్న చిన్న బాక్సెస్ అవన్నీ ఇవైతే ఓకే, ట్రావెల్ బ్యాగ్స్లో పెట్టాల్సినవి. బేసిక్గా ఏమేమి ఎలా సెట్ చేసుకోవాలో క్లాత్స్ రిలేటెడ్ అవన్నీ కూడా నీట్గా ఇలా సెట్ చేస్తున్నాను. ఏవైతే యూస్ చేస్తానో ప్రజెంట్ అవి మాత్రమే ఇలా పెట్టేసుకున్నాను, గౌన్స్, జీన్సెస్ అవన్నీ. తర్వాత డైలీ యూస్ చేసే క్లాత్స్, నైట్ వేర్ అవి కొన్ని ఒక సెట్. ఇంకా ఇందులో ఉన్న హుండీ అవన్నీ తీసేసాను అండ్ నార్మల్గా ఇట్లా నీట్గా ఉన్న ప్లేస్లో అలా సెట్ చేశాను అనమాట ఈ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి దాని కింద ఉన్నది ఇది అలా పెట్టాను ప్రస్తుతానికి. నాకెందుకు ఇవన్నీ కుకింగ్ ఎసెన్షియల్స్ అన్నీ కూడా బయట పెట్టాలని అనిపించలేదు, అందుకని అలాగే సెట్ చేసేసాను ఇంకా అక్కడ. నెక్స్ట్ మూవీ ఏదో పెట్టున్నాను, అది కంప్లీట్ అయిపోయేసి సాంగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేను మాత్రం 1 by 1 అన్నీ కూడా తీసుకొని ఇలా బెడ్ మీద పెట్టేసి ఈ రిజైన్ ఆర్ట్స్కి సంబంధించిన బ్యాక్ హుక్స్ అవి ఇవి స్టార్ట్స్కి యూజ్ చేసేవి, చైన్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇలా బాక్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇలా ఓపెన్ చేసేసి 1 by 1 నీట్గా సెట్ చేసి ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను పూజ కోసం యూస్ చేసిన ఫ్లవర్స్ అలా అంతా ఉంటాయి కదా, అవన్నీ కూడా అప్పుడప్పుడు బాక్సెస్లో పెడుతూ వచ్చేసాను మంచిగా డ్రై అయిపోయిన తర్వాత. సో అవన్నీ తీసి ఇలా బాక్సెస్లో నీట్గా ఏవైతే నాకు కావాలో అవి మాత్రమే సెట్ చేస్తున్నా. ఇవైతే ఒకసారి ఫ్యామిలీతో కలిసి నేను ఒక చిన్న ప్లేస్కి ఏదో వెళ్ళాను, అక్కడ తీసుకున్నవన్నమాట అవి. సో అవి వేరే చోట ఎక్కడో ఉన్నట్లున్నాయి, ఈరోజు కనిపించాయి అన్నమాట ఆ వార్డ్రోబ్ అంతా క్లీన్ చేస్తున్నప్పుడు. సో అవి తీసి ఈ సీసెల్స్ దాంట్లో వేసేసాను. అలా ఫైనల్లీ క్లీనింగ్ మొత్తం అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాయసం ఎందుకో తినాలనిపించింది అండ్ కొన్ని కావాల్సిన థింగ్స్ ఉంటే ఆర్డర్ చేశాను జెప్టోలో. అప్పుడు ఇంకా మిల్క్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో నాకు ఎందుకో పాయసం చేయాలి తినాలి అనిపించింది. ఇంక సరే చేసేద్దామని మొత్తం కిందంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా డైనింగ్ హాల్కి అయితే వచ్చేసాను. పాయసం చేయడం మాత్రమే వచ్చు నాకు, స్వీట్ కొంచెము. సో అది చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే మిల్క్ ఏమో పొంగిపోయేసాయి. మరి పర్ఫెక్ట్గా అన్నీ వేయకపోయినా కూడా వచ్చినంత వరకు నా దగ్గర ఉన్న థింగ్స్ యూస్ చేసి ఇలా పాయసం అయితే చేసుకొని తింటాను అప్పుడప్పుడు పీజీలో ఉన్నప్పుడు. ఈ మధ్య నాకెందుకో బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినడం కంటే కూడా ఇలా కొంచెం కొంచెం కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినడమే కొంచెం బాగా నచ్చుతుంది. లైక్ హోమ్ ఫుడ్ కానీ లేకపోతే మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని తినడం ఇలా కొంచెం నచ్చుతుంది అనమాట నాకు. ఇక్కడైతే ప్యాన్లో కొంచెం గీ వేసేసి డ్రై ఫ్రూట్స్ ఏవైతే నాతో ఉన్నాయో వాటిని కొంచెం ఫస్ట్ డ్రై చేసేస్తున్నాను. నేను ఆఫీస్ నుంచి రాగానే మనం బయటకు వెళ్దాం, నాకు కొంచెం వర్క్ ఉంది, నీ హెల్ప్ కావాలి అని చెప్పి ఇంకలా ఫోన్ చూసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో నేను ఇది చూపించాను, పాయసం నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేసి. సో ఎందుకు ఇంకా మొత్తం ప్రాసెస్ చూపించడం అని నేను చూపించలేదు. అదేంటో ఈరోజు ఆ గ్యాస్ మీద ఎవరు ఏం పెట్టినా సరే పొంగిపోతూనే ఉందన్నమాట. సో ఇంకా అలా పాయసం అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళిపోయాను. అప్పటికే నా ఫ్రెండ్ వచ్చేసింది, తనకి కొంచెం చికెన్ అలా కర్రీస్ కావాలని చెప్పింది. సో నియర్ బై ఉన్న ఒక చిన్ని షాప్కి అయితే వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళేసాం, తనేమో ఇలా చికెన్ అవన్నీ చూస్తుంది ఏది తీసుకుందాం ఏంటి అని. అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయికి దోశ కావాలి అని చెప్పింది అనమాట. సో తన కోసం అనేసి మళ్ళీ మేము ఇంకా దోశ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ దోశ తీసుకోవడానికి వెళ్ళాలి. ఇంకా నాకు దోశ తినాలనిపించింది అనమాట. సో పీజీలో ఏం తింటాంలే, నేను కూడా దోశ తినేస్తానని చెప్పాను. అండ్ ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే చూస్తున్నా తిందామా వద్దా అని. బట్ ఎందుకో నాకు ప్యాకెడ్ ఫుడ్స్ అంతా తినడం వద్దు అనిపించి ఇంకా నేనేం తీసుకోలేదు. బట్ తనైతే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకునింది. తర్వాత అలా ఇద్దరం కలిసి నెక్స్ట్ ఇంకా దోశ వేసే సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా దోశ కూడా తీసుకొని పీజీకి అయితే వెళ్ళిపోయాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.